తెలంగాణలో ప్రత్యేకంగా మామిడి సాగుకు పేరు పొందిన ప్రాంతం సంగారెడ్డి జిల్లా. మామిడి పరిశోధనలకు నిలయమైన సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో ఇటీవల మామిడి ప్రదర్శనను ఏర్పాటు చేయగా ఔత్సాహికులెందరో ఇక్కడి మామిడి రకాలపై ఆసక్తిని కనబరిచారు. వైవిధ్యభరితమైన దాదాపు 240 మామిడి రకాలు ఇక్కడి ప్రదర్శనలో కొలువుదీరాయి. వీటిలో కొన్ని రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విభిన్న రకాల గురించి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి ఇవాళ తెలుసుకుందాం. ఈ రోజున మనం 242 రకాలు ఈ యొక్క సంవత్సరం డిస్ప్లే చేయడం జరిగింది. అయితే ఈ రకాలలో మనము కోత రకాలు ఒకవైపు, అలాగే పికిల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్, హైబ్రిడ్స్, జ్యూసీ వెరైటీస్ అంటే రసాలు ఇలా అన్ని సెపరేట్ చేసి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వీటిని పాలియంబ్రానిక్ వెరైటీస్ అంటారు. సో అంటే రూట్ స్టాక్ ఉపయోగించే రకాలు. సో ఇందులో టర్పంటైన్, మూవందన్, మహమూదా, బహార్, దీంట్లో టెంక ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాటికంటే ఎక్కువ మొక్కలు వస్తాయి కాబట్టి వీటి పాలియంబ్రానిక్ రూట్ స్టాక్స్ అంటారు. సో దీని తల్లి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో సో అదే లక్షణాలు సీడ్లింగ్ కూడా వస్తాయి కాబట్టి దీనికి పాలియంబ్రానిక్ రూట్ స్టాక్ అంటారు. సురంగుడు అనే వెరైటీ ఇది కూడా లేట్ వెరైటీ. ఇది పచ్చరసి, సో తమిళనాడు నుంచి వచ్చిన వెరైటీ. ఇది తంబువ, బారామసి, ఈ రెండు కూడా ఆఫ్ సీజన్ వెరైటీస్, అంటే 2 సార్లు కాపుగా వస్తుంది ఈ రకాలు. సో ఇవి కాకుండా ఇవి కోత అంటే పచ్చిగా ఉన్నప్పుడు కోసి తిన్నా కూడా ఇవి చాలా స్వీట్గా ఉండే రకాలు. ఇవి పేటా స్వీట్ అంటారు వీటిని. సో ఇది లేట్ వెరైటీ. సో ఇది దొరగారి పండు, ఇది కూడా పచ్చిగా ఉన్నప్పుడు కోత కోసినప్పటికీ సో కరకరలాడుతూ ముక్క కొబ్బరి మామిడి కూడా అనవచ్చు దీన్ని. సో ఈ యొక్క రాణి తెల్లకాయ, కచ్చా మీట, షాజహాన్, ముషీరాబాద్ ఇవన్నీ కూడా మనకి పచ్చిగా ఉన్నప్పుడు కూడా కట్ చేసి తినే రకాలు. వీటిని కట్ వెరైటీస్ అంటాం మనం. మొఘల్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి అష్రాఫ్ ఉస్ సమర్, ఫకీర్ ఉస్ సమర్, పర్నాడ్, కెలియా, సో ఈ రకాలన్నీ కూడా మనకి 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు జన్యు అనేది ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. సో ఈ నూర్జహాన్ అనేది కూడా మొఘల్ వెరైటీ. సో దీనికి చాలా ప్రాచుర్యం ఉంది. చాలామంది ఈ వెరైటీని ఎక్కువ రేట్కి తీసుకెళ్తారు ఈ యొక్క వెరైటీని. ఈ మంజీరా వచ్చేసి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డి నుంచి విడుదల చేయబడిన రకం, నిలకడగా కాపు కాచే రకం. సో ఇది గింజ చిన్నగా ఉండి పల్ప్ అనేది కండ శాతం ఎక్కువగా ఉంటుంది. సో చెట్టు కూడా పొట్టి స్థాయిలో ఉండి ఎక్కువగా 1000 నుంచి 2000 వరకు 10 సంవత్సరాల చెట్టు కాస్తుంది. నీలేషాన్ అనే రకం, ఇది హైబ్రిడ్. నీలం, బనేషాన్ 2 క్రాస్ చేసిన హైబ్రిడ్ ఇది. సో ఇది దిల్పసంద్ కూడా మొఘల్ వెరైటీ. సో ఇవి మళ్ళీ మొఘల్ వెరైటీస్, సఫేద్ మల్గోవా ఇవన్నీ కూడా. సో ముండప్ప, సో ఇది చాలా ప్రాచీనమైన వెరైటీలు ఇవి. సో ఫజ్రీ వెరైటీస్, అసీఫ్ పసంద్, మెహమూదా ఉప్పల్, సో చౌజా, ఇది నార్త్ ఇండియన్ వెరైటీ. ఇది చౌజా, సో లేట్ వెరైటీ. సో అక్కడ తొందరగా వస్తుంది నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో. సో మన దగ్గర దీని లేట్ వెరైటీ. నెక్స్ట్ ఇది హ్యామ్లెట్, కుదాద్ అనేది, ఈ 2 కూడా లేట్ వెరైటీస్. సో బాంబే పేడ, ఇది కూడా కట్ వెరైటీ ఇది. తర్వాత అండా. నెక్స్ట్ ససీఫ్ ఉస్ సమర్, ఇది మనకి మొఘల్ వెరైటీ. నెక్స్ట్ సలాబాయ్ మామిడి, సో గొల్లవాని మామిడి, సో గుమ్మడి గన్నేరు, సమర్ బేస్ అనేది కూడా జ్యూసీ వెరైటీ, లేట్ వెరైటీ. సో ఇది మనకి కాస్ట్లీ వెరైటీ, డిమాండ్ ఎక్కువగా ఉండి సో తక్కువగా కాపు కాసే రకం. ఇది కేవలం మనకి ఫర్ సంగారెడ్డిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. సో గోపాల్ భోగ్, షక్కర్ గోలా, సో ఇది చిన్న సైజు రకం, ఇది షక్కర్ గోలా. సో ఇందులో మనకి 20 గ్రాములు తూగే ఖజూర్ అనే రకం ఇది. గదేమార్, కాదర్ పసంద్, నెక్స్ట్ గనియా, నెక్స్ట్ మలాయ్ మిశ్రీ, హంసా మామిడి, మొంబాసా, సుల్తాన్ ఉస్ సమర్, కొంకన్ గోవా, కలాం హిందుస్థాన్, పెద్దాపూర్. సో రౌండ్గా ఉండే గోలా వెరైటీలు, బొబ్బిలి పునాస, ఇది కూడా సంవత్సరానికి 2 సార్లు కాపు కాసే రకం, పెద్దాపూర్ 18. సో ఎఫ్ఆర్ఎస్ సెలెక్షన్, ఇది జ్యూసీ వెరైటీ, అది లేట్ వెరైటీ. నెక్స్ట్ మలాయ్ అనే వెరైటీ కూడా జ్యూసీ వెరైటీ, ఏవి పాలెం. సో పీకేఎం1 అనేది మామిడిలో టేబుల్ వెరైటీ, ఇది తమిళనాడు నుంచి రిలీజ్ అయిన వెరైటీ. నెక్స్ట్ ఇది కజ్రీ అష్రాఫ్, సో ఖో 8, జమేదార్. సో ఇది అన్నిటికంటే ముందు వచ్చే రకం. ఇది చిన్న సువర్ణరేఖ, KMH1 లేట్ వెరైటీ. రత్నగిరి అల్ఫాన్సో, ఇది సో మామూలుగా అల్ఫాన్సో అనేది ఎక్స్పోర్ట్ వెరైటీ, ఇది రత్నగిరి అల్ఫాన్సో. కో 7, మోతీచూర్,
మోతీచూర్ అనేది మన కోత కోసుకునే రకం, ఇది కోత రకం. అమీర్ పసంద్, అజాముస్సమర్ ఇది కూడా మనకి లేట్ వెరైటీ, కానీ దీంట్లో మనకి ఎక్కువగా ఖరీదైన రకం ఇది అజాముస్సమర్. జఫ్రానీ గోలా, మాల్దా, ఫెర్నాడ్, కేసన్పల్లి, చక్కర్ గోలా, బాదామి మోడల్, చక్కర్ గోలా లేట్ వెరైటీస్. బేగం పసంద్. సో చిన్న రకాల్లో ఇది ఒక వెరైటీ. ఇది సమ్మర్ బెస్ట్ అతి ఖరీదైన రకంతో హైబ్రిడ్ చేసిన సమ్మర్ బెస్ట్ ఇంటూ గోవా బందర్. సో తాయమూర్ పసంద్, పాలగుట్ట ఆవకాయ, సో పికిల్ వెరైటీ. సో దశేరి ఇంటూ సమ్మర్ బెస్ట్. సో షర్బత్ గడి, పుట్టు వెరైటీ. ఇది పచ్చగా ఉంటుంది, పండిన తర్వాత కూడా పచ్చగా ఉండే రకము, పుట్టు వెరైటీ. సో నీల్ కిరణ్, సో పరిగి 97-2. సో మల్గోవా దేశీ. మల్గోవా అన్నీ కూడా రౌండ్గా ఉంటాయి. సో మల్గోవా దేశీ మూతి కొంచెం షార్ప్గా ఉండడం అనేది చూస్తాం ఇందులో. సో సర్దార్ వెరైటీ మీడియం సైజ్ రకము, లేట్ వెరైటీ, 500 గ్రాముల వరకు ఉంటుంది. సో పొడుగున్న వెరైటీ ఇది లాల్ ఖత్రా. సో కో11 టేబుల్ వెరైటీ, ఇది చాలా చిన్న రకం, చిన్న రకంలో ఇది ఒకటి. సో కో7 టేబుల్ వెరైటీ, లేట్ వెరైటీ. సో ఇది కూడా కొంచెం పొడుగా ఉంటుంది, ఎస్ షేప్లో ఉంటుంది. సో కరేలా చిన్న రకము, చిన్న సైజు కాయలు. సో మైలాపూర్ పునాసా, సో ఇది కూడా ఆఫ్ సీజన్ వెరైటీ. సో ఇంటిమాక్స్ ఇది లేట్ వెరైటీ. సో ఆదిలాబాద్ సీడ్లింగ్, సో ఆదిలాబాద్ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గింజ నుంచి వచ్చింది ఇది. సో ఇది కూడా చిన్న రకం. సో పెద్ద జహంగీర్. సో ఇది కూడా ప్రాచీన అంటే మొఘల్ సామ్రాజ్యం నుంచి ఉన్న వెరైటీ ఇది. సో దీనికి కూడా డిమాండ్ మనకి ఖరీదైనది అని చెప్పుకోవచ్చు. సో దశేరి ఇంటూ మహమూదా, వికారాబాద్ మెహబూదా, దశేరి ఇంటూ మెహబూదా. సో ఈ రెండు కూడా మెహబూదా నుంచి వచ్చినాయి. నెక్స్ట్ ఇరిగిపల్లి సెలక్షన్స్, ఇవి పికిల్ వెరైటీస్. ఇరిగిపల్లి సెలక్షన్ 1, సెలక్షన్ 2 ఉంటాయి ఇందులో. రత్తౌల్ అనే వెరైటీ, ఇది టేబుల్ వెరైటీ. ఇది ప్రిన్సెస్, ఇది లేట్ వెరైటీ. సో నెక్స్ట్ గోవా జఫ్రానీ ఫజ్రీ, సో లాంగ్రా బనేషాన్, సో మాల్గోవా, సో ప్రిన్సెస్, డోరీ, అన్ఫాస్, సో నజీం పసంద్, మల్గోవా దేశీ ఇంటూ గోవా బందర్, సఫేది రుమానీ, చిలక ముక్కు, కో15 రుమానీ ఇంటూ నీలం, బాల కొండాపరి, మాధవరావు పసంద్, నజీం పసంద్, లోహ్రా, నజీం పసంద్. సో లిచ్చి అనే వెరైటీ, కొంచెం చిన్న సైజు రకం ఇది, ఎస్ నెంబర్ 5 రాజాపరి ఇంటూ లాంగ్రా, కరంజియో, సిరోలి, పాయిపోసో, పోతాన్, ధార్వాడ అల్ఫాన్సో, పీకేఎం1 వెరైటీ, తమిళనాడు వెరైటీ, కర్బూజా. సో ఇలా మనం 242 రకాలు ఈ రోజున మనం ప్రదర్శించడం అనేది జరిగింది.